ఉన్నారు. రెండవది మంచినీటి ఎద్దడి ఉండకూడదని 2 రోజుల క్రితం కమిషనర్ గారితో మీటింగ్ చేసేసి మళ్ళా సంబంధిత అధికారులతో మాట్లాడి రేపు 2వ తేదీ నుంచి మళ్ళీ వాటర్ వచ్చే విధంగా చేసి చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారికి డిఈ గారికి ఆదేశాలు ఇచ్చిన ఘనత కూడా వాడితే ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 ప్రోగ్రెస్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో నేను కూడా ఉంటాం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క విషయాలు త్వరలో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. రెండవది నేను వారి ఆధ్వర్యంలో కాస్త కూస్తూ అనారోగ్యంగా ఉండి మళ్ళా మామూలు స్థితికి వచ్చి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అంటే దైవశక్తి ప్లస్ ఆయన యొక్క చొరవ. నేనైతే ఎప్పుడు కూడా ఆయనతోటే పయనిస్తానని, ఒక నాయకుడి వెంట పయనిస్తే ఏం జరుగుతుందనేది నేను కళ్ళారా చూస్తున్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. రెండవది మంచినీటి ఎద్దడి ఉండకూడదని 2 రోజుల క్రితం కమిషనర్ గారితో మీటింగ్ చేసేసి మళ్ళా సంబంధిత అధికారులతో మాట్లాడి రేపు 2వ తేదీ నుంచి మళ్ళీ వాటర్ వచ్చే విధంగా చేసి చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారికి డిఈ గారికి ఆదేశాలు ఇచ్చిన ఘనత కూడా వాడితే ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 ప్రోగ్రెస్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో నేను కూడా ఉంటాం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క విషయాలు త్వరలో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. రెండవది నేను వారి ఆధ్వర్యంలో కాస్త కూస్తూ అనారోగ్యంగా ఉండి మళ్ళా మామూలు స్థితికి వచ్చి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అంటే దైవశక్తి ప్లస్ ఆయన యొక్క చొరవ. నేనైతే ఎప్పుడు కూడా ఆయనతోటే పయనిస్తానని, ఒక నాయకుడి వెంట పయనిస్తే ఏం జరుగుతుందనేది నేను కళ్ళారా చూస్తున్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పైన కానివ్వండి, ఇంకా దానికి కావాల్సిన అవసరాల కోసం 45 లక్షలతోటి అతి త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే దిశగా వెళ్తున్నాం. దీనికి కూడా నేను ఇవన్నీ కూడా నాయకుడు చేస్తున్న విషయాన్ని పబ్లిక్ తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక మిగిలిన వస్తే అమృత్ కాడ నుంచి, ఆటో నగర్ కాడ నుంచి, ఇక్కడ నర్సరావుపేట సెంటర్లో ఉన్న షాపుల కాడ నుంచి ప్రతిదీ కూడా వారు ముందంజలో ఉన్నారు. ప్రతిదీ ఏమైతే కావాలో చేస్తున్నారు. చేపల మార్కెట్ బయట కనబడకూడదన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది అతి త్వరలో ప్రారంభిస్తారు. దీని తర్వాత మనం ఏదైతే రోడ్లు, భవనాలు మొన్నే చూసాం, కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్ 5 కోట్ల నిధులు మంజూరైనవి. అంతకుముందు 2 కోట్లు ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ 5 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళా 2 కోట్లకి ఆల్రెడీ 15th ఫైనాన్స్ ఎస్టిమేషన్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా జరిగే పనులు. మీరందరూ కూడా ఒకసారి పట్టణంలో చూడండి. అనేక చోట్ల పట్టణంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు స్పెషల్గా అంటే ఏదైతే పట్టణ అవసరాలు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీర్చే దిశగా ఉన్నారు. అవి మొత్తం చేసే వ్యవహారంలో ఉన్నారు. రెండవది మంచినీటి ఎద్దడి ఉండకూడదని 2 రోజుల క్రితం కమిషనర్ గారితో మీటింగ్ చేసేసి మళ్ళా సంబంధిత అధికారులతో మాట్లాడి రేపు 2వ తేదీ నుంచి మళ్ళీ వాటర్ వచ్చే విధంగా చేసి చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారికి డిఈ గారికి ఆదేశాలు ఇచ్చిన ఘనత కూడా వాడితే ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 ప్రోగ్రెస్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో నేను కూడా ఉంటాం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క విషయాలు త్వరలో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. రెండవది నేను వారి ఆధ్వర్యంలో కాస్త కూస్తూ అనారోగ్యంగా ఉండి మళ్ళా మామూలు స్థితికి వచ్చి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అంటే దైవశక్తి ప్లస్ ఆయన యొక్క చొరవ. నేనైతే ఎప్పుడు కూడా ఆయనతోటే పయనిస్తానని, ఒక నాయకుడి వెంట పయనిస్తే ఏం జరుగుతుందనేది నేను కళ్ళారా చూస్తున్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.